హలో ఫ్రెండ్స్, ఇంకొన్ని గంటల్లో మన 2026కి సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్లో కూడా మంచి మార్పులు చేస్తారా, లేక పెద్దగా ఎఫెక్ట్ లేని బడ్జెట్ని మనం చూడబోతున్నామా? దీనికోసం మనం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. అయితే బడ్జెట్ రెడీ అవగానే ఒక స్వీట్ ఈవెంట్ జరుగుతుంది, అదే హల్వా సెరిమనీ. ఇది నిజంగా అమల్లో ఉందా, లేక సోషల్ మీడియా గ్యాసిప్పా? ఆ సెరిమనీ ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటారు? అలాగే ఈ స్వీట్ సెరిమనీ తర్వాత టీమ్ లాకింగ్ కూడా ఉంటుందంట. దానికోసం కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ఒక చిన్న ప్రమోషనల్ కంటెంట్ అండి. వైజాగ్లో ప్రీమియం క్వాలిటీ సెలూన్ సర్వీసెస్ విత్ రీజనబుల్ కాస్ట్లో కావాలా? అయితే క్లాసిక్ కట్స్ ఫ్యామిలీ సెలూన్ని ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ మెన్స్కి హెయిర్ కట్, బియర్ ట్రిమ్, డీటాన్, హైడ్రాఫేషియల్ లాంటి చాలా సర్వీసెస్ ఉన్నాయి. అలాగే ఉమెన్స్కి హెయిర్ కట్, హెయిర్ స్పా, ఐబ్రోస్, బ్లో డ్రై, క్లీనప్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, కెరటిన్, హైడ్రాఫేషియల్ ఇలా చాలా ఉన్నాయండి. అన్నీ ఒకటే ప్లేస్లో ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా హెయిర్ కట్స్ మంచిగా చేస్తున్నారు వీళ్ళు. యాంబియన్స్ సూపర్, ప్రొడక్ట్ క్వాలిటీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకో హైలైట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మీకు కనుక 1K ఫాలోవర్స్ ఉంటే వీళ్ళు ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నారు. ఇక లొకేషన్ చూసుకుంటే క్లాసిక్ కట్స్, శంకర్ మఠం రోడ్, శంకర్ కాంప్లెక్స్, వైజాగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్రీ ప్రమోషనల్ కంటెంట్ కోసం నాకు వాట్సాప్ చేయండి. నా నెంబరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక మన వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హల్వా సెరిమనీ అంటే ఏంటి? అసలు హల్వాకి బడ్జెట్కి సంబంధం ఏంటి? హల్వా సెరిమనీ అంటే ఫైనాన్స్ మినిస్ట్రీలో జరిగే ఒక ట్రెడిషనల్ రిచువల్. దీని మీనింగ్ ఏంటంటే బడ్జెట్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది, ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నాం అని సిగ్నల్ ఇవ్వడం లాంటిది. బడ్జెట్ దేశానికి మోస్ట్ సీక్రెట్ డాక్యుమెంట్ లాంటిది కదా. అందులో ట్యాక్స్ చేంజెస్, స్కీమ్స్, స్పెండింగ్స్ అన్నీ ఉంటాయి. అందుకే చివరి దశ మొదలవుతున్నప్పుడు ఒక శుభారంభం కోసం హల్వా పంచుతారు. అంటే ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయితే లడ్డు పంచినట్లు, ప్రభుత్వానికి బడ్జెట్ ఫిక్స్ అయితే హల్వా పంచుతారనమాట. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిజంగానే హల్వా రెడీ చేస్తారా అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా? నాకు కూడా వచ్చిందండి. దీనికి ఆన్సరు ఎస్. అవును ఫ్రెండ్స్, రిపోర్ట్స్ ప్రకారం ఫైనాన్స్ మినిస్టర్ మరియు సీనియర్ అధికారులు కలిసి ఈ సెరిమనీకి హాజరయ్యి హల్వా పంచే రిచువల్ ఉంటుంది. ఇది కేవలం స్టేజ్ షో కాదు, బడ్జెట్ ప్రాసెస్లో భాగంగా చాలా కాలంగా జరుగుతున్న సాంప్రదాయం. సూపర్ కదా. మనం కూడా మినిస్టర్ గారిని సరదాగా కామెంట్ బాక్స్లో హోమ్ లోన్ కోసం ఒక స్వీట్ అడుగుదాం, ఏమంటారు? ఓకే, నెక్స్ట్, లాక్ ఇన్ పీరియడ్ అంటే ఏంటి? బడ్జెట్ టీమ్ని లాక్ చేస్తారా? ఎస్, అవునండి. హల్వా సెరిమనీ తర్వాత బడ్జెట్కి సంబంధించి పనిచేసిన అధికారులు లేదా సిబ్బందిని బయట ప్రపంచంతో కాంటాక్ట్ తగ్గించి సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ బడ్జెట్ లీక్ అవ్వకూడదు. లాగిన్ అంటే చాలా సింపుల్గా ఫోన్ కాల్స్ తగ్గించడం, బయటికి వెళ్ళడానికి కంట్రోల్ చేయడం, అలాగే డాక్యుమెంట్ సెక్యూరిటీ టైట్ చేయడం లాంటివి చేస్తారన్నమాట. ఇది బిగ్ బాస్ హౌస్ కాదు, కానీ బడ్జెట్ హౌస్. ఎవరు బయటికి లీక్ చేసినా మార్కెట్లో సస్పెన్స్ కాదు, సెన్సెక్స్ ఊగిపోతుంది. ఎందుకంత సీక్రెట్? బడ్జెట్లో ఏ చిన్నది లీక్ అయినా అంత పెద్ద ప్రాబ్లం ఉంటుందా? ఎందుకు ఉండదు? స్టాక్ మార్కెట్లో పెద్ద స్వింగ్స్, కరెన్సీ మూవ్మెంట్స్, పాలసీ ప్యానిక్ ఇలా ఏదైనా జరగచ్చు. అందుకే అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. మరి ఇప్పుడు అంతా డిజిటల్ యుగం కదా, ఇప్పటికీ ఇది పాటిస్తున్నారా? నిజంగానే హల్వా ఇస్తున్నారా? మీకు ఈ డౌట్ వచ్చిందా? నాకైతే వచ్చిందండి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్, అవును. ఇంకా ఈ సెరిమనీ అలాగే కొనసాగుతుంది. ఇప్పుడైతే చాలా బడ్జెట్ వర్క్ ఫ్లో డిజిటల్ అయింది అంటారు, అయినా హల్వా సెరిమనీ ట్రెడిషనల్గా కొనసాగిస్తున్నారు. అంటే ఇది రెండు విషయాలు చెప్తుంది. బడ్జెట్ ఫైనల్ స్టేజ్ అనే సింబాలిక్ స్టార్ట్, అలాగే ఈ బడ్జెట్ కోసం కష్టపడి పనిచేసిన స్టాఫ్కి ఒక రికగ్నైజేషన్, థ్యాంక్ యూ లాంటిది అనమాట. టెక్నాలజీ మారిన ట్రెడిషన్ మారదు. మన ఇంట్లో కూడా అంతే కదా, యూపీఐతో పేమెంట్స్ చేస్తాం, కానీ పండక్కి పాయసం తప్పదు. సో అది ఫ్రెండ్స్, రీసెంట్గా ఈ సెరిమనీ జనవరి 27, 2026 నార్త్ బ్లాక్లో జరిగింది. అలాగే మన యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి 1, 2026 ప్రజెంట్ అవ్వనుంది. నేను కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయని చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఈ బడ్జెట్లో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా మంచి జరిగే సూచన ఉందంటారా? అలాగే మీలో ఎంతమంది మన ఫైనాన్స్ మినిస్టర్ గారిని హల్వా అడిగి తీసుకోవాలనుకుంటున్నారు? సరదాగా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.